అందరికీ నమస్తే అండి. టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా ప్లస్ బీజేపీ కూడా వీళ్ళతో కలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా చాలా సునాయాసంగా ఈజీగా గెలవగలిగే ఎంపీ సీట్లు ఒక 10 ఉంటాయి. శ్రీకాకుళం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, కాకినాడ, నరసాపురం, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, అలాగే గుంటూరు లాంటి ఒక 10 సీట్లు చాలా సునాయాసంగా గెలవచ్చు. టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ కూడా కలిసిన తరువాత బీజేపీ కలవకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. అయితే క్యాండిడేట్ సెలక్షన్ కనుక తేడా కొడితే కొన్ని నియోజకవర్గాల్లో రిజల్ట్ కూడా తేడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులేస్తున్నారు, రిస్క్ చేస్తున్నారు. ఎవ్వరికి ముఖపరిచయం లేని వాళ్ళని ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళనో తీసుకొచ్చి పెడుతున్నారు. లేకపోతే ఎక్కడో నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ గారిని తీసుకొచ్చి నరసరావుపేట పార్లమెంటుకు పెట్టడం ఏంటి? ఎక్కడో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కంబాల్జోల్ గారిని తీసుకొచ్చి పాయకరావుపేట పెట్టడం ఏంటి? ఇలా మార్పులు చేర్పులు అంటే వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి పార్టీ బలం బాగానే ఉన్నప్పటికీ అభ్యర్థి ఎంపిక విషయంలో తప్పులు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు మంచి అభ్యర్థిని పెట్టాలి, సరైన అభ్యర్థిని పెట్టాలి అని అనుకుంటారు తప్ప అభ్యర్థిని నిర్ణయించే టైంలో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ఒత్తిళ్లకు లొంగుతారు. సో అది గుంటూరు పార్లమెంటు విషయంలో కనిపిస్తోంది. యాక్చువల్లీ గుంటూరు పార్లమెంటు ఇప్పుడున్న వేవ్ ప్రకారం టీడీపీకి కేక్ వాక్. టీడీపీ ప్లస్ జనసేన పొత్తులో భాగంగా ఈజీగా గెలవచ్చు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి గల్లా జయదేవ్ గారు 69,000 మెజార్టీతో గెలిచారు 2014లో. 2019 ఎన్నికల్లో 4,200 మెజార్టీతో గెలిచారు. విపరీతమైన వైసీపీ వేవులో కూడా ఇక్కడ టీడీపీ సింబల్తో గల్లా జయదేవ్ గారు 4,500 తేడాతో గెలవగలిగారు. దానికి గల్లా జయదేవ్ గారి పర్సనల్ చరిష్మా కొంత కారణమైంది. పార్టీ వేవు లేకపోయినప్పటికీ ఆయన వ్యక్తిత్వం కొంత కారణమైంది. మరి ఇప్పుడు ఆ స్థాయికి తగ్గట్టు ఒక అభ్యర్థిని నియమించాల్సింది. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారని ఆయన్ను తీసుకొచ్చి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టాలి అని టీడీపీ అనుకుంటుంది. యాక్చువల్లీ ఆయన పట్ల అక్కడంత లోకల్లో అంత పాజిటివ్ అయితే లేదు. యాక్చువల్లీ ఆయన 2014 ఎన్నికలు అంటే 10 ఏళ్ల కిందట నరసరావుపేట పార్లమెంట్ సీట్ ఆశించారు. ఆయన బాగా హల్చల్ చేశారు. ఆయన బ్యాచ్ బాగా హల్చల్ చేశారు. నరసరావుపేట పార్లమెంట్ నుంచి ఆయనే పోటీ చేస్తారని ఆ మధ్య బాగా టాక్ కూడా వచ్చింది. ఇప్పుడు 2014లో ఆయనకు సీట్ ఇవ్వకపోవడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. ఆయన మళ్ళీ యూఎస్ వెళ్ళిపోయి అక్కడ మంచి పేరు ఉంది, మంచి డాక్టర్గా స్థిరపడ్డారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఉండేసరికి మళ్ళీ వచ్చి గుంటూరు పార్లమెంట్ సీటు ఆయన ఆశించడం, పార్టీ కూడా ఆయనకు పాజిటివ్గా ఉండడం ఇవన్నీ జరిగిపోతున్నాయి. సో గుంటూరు పార్లమెంట్ అనేది రాజకీయంగా అత్యంత సున్నితమైన ప్రాంతం, రాజకీయంగా అత్యంత చైతన్యమైన ప్రాంతం. ఆ ప్రాంతంలో రాజధానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. రాజధాని సెంటిమెంట్స్ అన్నీ ఆ గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. అలాగే నారా లోకేష్ గారు పోటీ చేస్తున్న మంగళగిరి అక్కడ ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆ గుంటూరు పార్లమెంటు విషయంలో పొలిటికల్గా చాలా వర్గాలు ఆశలు పెట్టుకున్నారు. సో అక్కడ క్యాండిడేట్ విషయంలో ఎందుకు చంద్రబాబు గారు ఇలా ఒత్తిళ్లకు లొంగుతున్నారు? అక్కడ తెలిసిన పేర్లు చాలామంది ఉంటారు. యాక్చువల్లీ దృష్టి పెట్టొచ్చే కానీ గుంటూరు పార్లమెంట్లో లోకల్ అభ్యర్థులు చాలామంది ఉంటారు. అక్కడ రాజధాని ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళనే ఎవరినో ఒకరిని తీసుకురావచ్చు. గత 4 సంవత్సరాలకు పైగా గుంటూరు పార్లమెంటు పరిధిలో ఎన్నో పోరాటాలు జరిగాయి. సో అలా పోరాటం చేస్తున్న వారి నుంచి ఒకరిని ఎంపిక చేసి పార్లమెంటుకు పంపించకుండా ఎవరో ఒక ఎన్ఆర్ఐ శక్తిని తీసుకొచ్చి డబ్బులు బాగా గట్టిగా ఉన్నాయని చెప్పి ఎవరినో ఒకరిని తీసుకురావడం వలన ఆయన పార్టీకి క్లోజ్ అసోసియేట్ ఏమీ కాదు, పార్టీకి ఏమీ మరి ఎంతవరకు చేశారనేది తెలీదు. అలాగే పార్టీకి చేసినా చేయకపోయినా ఏదో బ్యాక్ ఎండ్లో ఫండింగ్ అది ఇది ఉంటే ఉండొచ్చు కాక, కానీ అక్కడ క్యాడర్కి కనెక్ట్ అవ్వలేదు. అమరావతి రైతులు ఆ ప్రాంతానికి కనెక్ట్ అవ్వలేదు. అక్కడ ఉన్న సెంటిమెంట్స్ ఆయనకు తెలియదు. ఏదో ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ 2-3 నెలల నుంచి క్షేత్రస్థాయిలో తిరిగినా పని అవ్వదు, ఏదో టీమును పెట్టుకొని తిరిగినా పని అవ్వట్లేదు. సో అక్కడ ఉన్న సెంటిమెంట్స్ను పార్టీ గౌరవించట్లేదు అనేది స్పష్టం. యాక్చువల్లీ గుంటూరు పార్లమెంట్ ఈజీగా గెలవచ్చు, కానీ క్యాండిడేట్ సెలక్షన్స్లో కనుక తప్పులు జరిగితే అంటే ఈ పెమ్మసాని చంద్రశేఖర్ అనే పేరు బహుశా అక్కడ కూడా ఎవరు వినుండరు. సో ఎన్నికలకు ముందు ఇలా వచ్చే నాయకుల వలన ఏంటి యూజ్ అనేది ఒకసారి ఆలోచించాలి. పార్టీ ఆలోచించాలి, అక్కడ క్యాడర్ కూడా ఆలోచించాలి. ఏదో ఎన్నికలు ఉన్నాయి కదా సో ఇప్పుడు వద్దాం అనుకునే వలన అంత కార్పొరేట్ పాలిటిక్సే ఉంటాయి.
అద్దాల మేడల పాలిటిక్స్ ఉంటాయి. కానీ గుంటూరు పార్లమెంట్ అనేది అటువంటి పాలిటిక్స్ చేయడానికి బాగోదు. జనంలోకి మాసుగా చొచ్చుకెళ్ళాలి. ఏదో ఎన్నికలకు ముందు వచ్చి ఒక 2-3 నెలలు బాగా హడావిడి చేసి అది ఇది ఆ ఇంటర్వ్యూ అని చెప్తే పని అవ్వదు. సో అదైతే కరెక్ట్ కాదు. మేబీ పార్టీ కూడా ఈ విషయంలో 1-2 సార్లు ఆలోచించుకుంటే మంచిది. కొంచెం రిజల్ట్ అయితే తేడా కొట్టకపోవచ్చు, కానీ అభ్యర్థి ఎంపిక విషయంలో బహుశా పార్టీలోనే కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ.